ఎలా అనిపించింది రాజా సాబ్ గ్లిమ్స్ ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది? అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి అని అన్నాం కదా నేను. ఇప్పుడు పీజీ ఉండాలి ఆ లుక్ అర్థం చేసుకోవాలని. అట్లా ఉంది అంటే నచ్చిందా మరి నీకు? పీజీ చేసిన వాళ్ళకి కూడా అది చూస్తే ఆ లుక్ చూస్తే ఆ ఫ్లవర్ పట్టుకొని వస్తున్నాడు. ఆ బైక్ లో ఒక లుక్ కళ్ళ అది అద్దం సైడ్ గ్లాస్ మిర్రర్ ఉంటది కదా, దాంట్లో ఇట్లా చూస్తున్నాడు. అది ఆ లుక్ ని ఆ కంటెంట్ ని పీజీ చేసిన వాళ్ళకి చూస్తే పీజీ చేసిన వాళ్ళకి ఫీజులు మాడిపోయే రీతిలో ఉన్నది. ఇట్లా ఉంది, చాలా బాగుంది లుక్. మ్యూజిక్ కూడా ఆ లుక్ కు సరిపోయిగా మంచిగా కొట్టాడా, బాగా వచ్చింది. ఆదరిస్తారు భయ్య. తెలుగు వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు, ప్రపంచానికే దారి చూపిన వాళ్ళు, ప్రపంచానికే. అంటే ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు కావాలా, రాజాసాబ్ లాంటి సినిమాలు కావాలా, కామెడీ సినిమాలు కావాలా? దానికే భయ, మనం దానికి ఒకటి పోల్చుకోవద్దు. కాకపోతే కంటెంట్ లో దమ్ము ఉండాలి. ప్రభాస్ అని పేరు చెప్తే చాలు భయ్య. ఫ్లాప్ సినిమా అయినా కానీ హిట్ అయ్యే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు. ప్రభాస్ జోరు అట్లా ఉన్నది, ఆయన క్రేజ్ అట్లా ఉన్నది, అట్లా ఉన్నది, మామూలుగా లేదు బ్రో. ప్రభాస్ చాలా మంది ఫ్యాన్స్ ప్రభాస్ హీరోగా చేస్తే ఆ గాడుపుకు కొట్టుకొని పోతుంది భయ్య బడ్జెట్. అంతే పేరు ఆయన హీరో ప్రభాస్ గారు, సినిమా మా సినిమాకి హీరో అని చెప్తే ఆ గాడుపుకే కొట్టుకొని పోతుంది మొత్తం ఆయన బడ్జెట్. అంత పవర్ ఉంది ఇప్పుడు. లేదు నేను చెప్తలే భయ్యా, పీజీ చేసిన వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. అట్లా ఉన్నాయి, ఫీజులు ఎగిరిపోతాయా, ఫీజులు మాడిపోతాయా అర్థం కాని పరిస్థితి. అది ఇంకా ఇప్పుడు నేను మామూలుగా సెల్ ఫోన్ లోనే చూసిన, అదే ఐమాక్స్ లో చూస్తే మామూలుగా ఉండదు. ఈసారి ఫ్లవర్ పట్టుకున్నాడు కదా ఆయన. ఆయన ఆయన అన్ని యాంగిల్లో కూడా చేయగలుగుతాడు. ఆయన ఫస్ట్ సినిమా వర్షం సూపర్ హిట్ సినిమా. ఈశ్వర్ సరిగా రాలేదన్నా. ప్రభాస్ అనే వ్యక్తి ఐడెంటిఫై కాలేదు, వర్షం సినిమా ద్వారానే అయింది. వర్షం సినిమా ద్వారానే హైలైట్ అయింది. అది ఇప్పుడు ప్రభాస్ అన్నను దేవుడితో చాలా మంది ఫ్యాన్స్ పోల్స్తారు కదా, ఇప్పుడు హైలైట్ అయ్యింది కదా భయ్య. చిరుతలో ఎవ్వరు ఆయన హైలైట్ కాలే, మగధీరతో అయిండు. అది ఓకే. ప్రభాస్ హిట్ కొడతారా మరి ఈ సినిమాతో? ఖచ్చితంగా ఆ లుక్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కొడతాడని చెప్పేసి. బ్లాక్ బస్టర్ హిట్టా, మామూలు హిట్టా? ఫ్లాప్ ఫెయిల్ ఇట్టు పట్టు అనేది లేదు భయ్య. ప్రభాస్ సినిమా అంటే ఇట్లా సునామీ వస్తుంది భయ్య, పైసలు అంతే. నేను ఇప్పుడు మొన్న కల్కి సినిమా ఫ్లాప్ అవుతుంది, డబ్బులు రావురా నాయన అని అనుకున్నా. అందరికి అర్థమయ్యే, పై స్థాయి వాళ్ళకి, కింది స్థాయి వాళ్ళకి, మధ్య స్థాయి వాళ్ళకి అర్థమయ్యే రీతి లేదు. ఇది కేవలం హైటెక్ సినిమా, ఐటీ ఉద్యోగులకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో బుజ్జి ఉంది కదా, అందు గురించి కొంచెం టెక్నాలజీ ఉన్నది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదని. అంటే అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు, మిడిల్ స్థాయి వాళ్ళు అందరూ ప్రభాస్ 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 అని పరిగెత్తుకుపోయి ఒక సునామీ డబ్బుల వర్షం కురిపించారు కల్కి సినిమాకు. అంతకంటే ఈ లుక్ ఆ కల్కి సినిమాల కంటే, బాహుబలి కంటే, రాజాసామ్ కంటే, అన్నిటికంటే ఇందులో ఇంకా బ్రహ్మాండంగా లుక్, సిక్స్ ప్యాక్ కూడా చేసింది మంచిగా. ఆయన ఏది పెరుగుతా ఉంటే ఆయన ఇంకా ముద్దుగా లవర్ బాయ్ లాగా తయారవుతున్నాడు. ఐ లవ్ యూ ప్రభాస్.